సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ముందుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహకారంపై వారితో చర్చించారు. ఇక సీఎం చంద్రబాబు దావోస్ టూర్ అటర్ ఫ్లాప్ అయిందన్నారు వైసీపీ నేతలు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 4 రోజుల పాటు దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలు కొనసాగిన భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరడం లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని చెప్పారు. తనను నమ్మిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. ఇకపై తన భవిష్యత్ అంతా వ్యవసాయమేనన్నారు విజయసాయిరెడ్డి. మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు లోకేష్ల పాలనతో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుండటంతో దావోస్ పర్యటనలో ₹1 ఎంఓయూలు కాలేదన్నారు రోజా. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్ కి వెళ్లి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో శ్యామలారావు. రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. అనంతరం అధికారులతో కలిసి మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించారు ఈవో. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈవో. రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్గా అందరికీ కూడా వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం. దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగి వచ్చారు సీఎం చంద్రబాబు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎంపీలు, అధికారులు స్వాగతం పలికారు.